ఏరియాస్. సో ఏరియా అంటే అర్థం ఏంటండి? ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా ఒక కర్వ్, ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్ అనేది బిట్వీన్ ద బౌండరీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, బిట్వీన్ ద లిమిట్స్, ఈ లిమిట్స్ లో ఉండేటువంటి ఏరియానే మనం, ఇది బౌండరీస్, ఇది ఒక ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి, ఇది ఒక కర్వ్. అంటే ఈ టోటల్ ఏరియా రీజియన్ ఉన్నదే మనం ఇంటిగ్రేషన్ ఏ టు డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటాం. దీని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయటం. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్ కూడా డిస్కస్ చేస్తాం. ఒకటి, సేమ్ కర్వ్ అనేది డౌన్ వైపు ఉంటున్నట్లయితే ఇట్లా ఉన్నది అంటే దాని అర్థం ఏంటండి? ఇంటిగ్రేషన్ మైనస్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నాము. అట్లాగే రైట్ హ్యాండ్ సైడ్ కూడా డిస్కస్ చేస్తాం. ఏంటంటే డిస్కస్ చేస్తాం, సిమిలర్లీ సపోజ్ దిస్ ఈజ్ ద కర్వ్ లైక్ దిస్, అంటే y ఈజ్ ఈక్వల్ టు సి, y ఈజ్ ఈక్వల్ టు డి ఉన్నప్పుడు విత్ y యాక్సిస్ తో చేసేటటువంటి ఏరియా, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి కూడా మనం ఏం ఫైండ్ అవుట్ చేసామండి? ఇది ఎక్స్ డివై అన్నాం. అంటే దాని అర్థం ఏంటి? సి టు డి, దట్ ఈస్ సి టు డి ఎఫ్ ఆఫ్ వై డివై అని డిస్కస్ చేస్తాం కదండి. సో దిస్ ఈస్ ద కండిషన్. నోట్ చేయండి అమ్మ. నేను కొత్త లింక్ అనుకున్నాడా పాత లింక్ అనుకున్నా? అవసరం లేదు. సో సార్ ఇప్పుడు లింక్ ఒకసారి పెట్టండి. మీరు పాత లింక్ పెట్టారా? కర్వ్ స్కెచింగ్ అంటే ఫస్ట్ ఏం చేయాలి అంటే కర్వ్ ని డ్రా చేయాలి. కర్వ్ స్కెచింగ్ ఫర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఏరియా, ఫర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఏరియా, ఫర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఏరియా ఆఫ్ బౌండెడ్ రీజియన్, of bounded region, of bounded region, it is essential, it is essential, it is essential to know the rough to know the rough sketch. The following points are very useful. The following points are very useful to draw
very useful to draw a rough sketch of curve. A rough sketch of curve. Note చేయండి అమ్మా. నాన్న న్యూ సీనియర్ సిఐపిఎల్ బ్యాచ్ 1 ఒకటి ఇంకెందులో వేయాలండి? ఐపీఎల్ ఐసి బ్యాచ్ 1 నోట్ చేయండి అమ్మా. Coming to the next one. నాన్న లింక్ వచ్చింది కదా? ఓకే రైట్. ఇంకా రాకపోతే ఎవరైనా ఉంటే పెట్టండి అమ్మా. సార్కి ఎవరో ఫోన్ చేయండి, రాజు సార్కి వెంకన్న సార్కి అయినా ఫోన్ చేసి పెట్టమని చెప్పండి. వచ్చిందా? రైట్ రైట్ అండి. సో ఏరియా అండర్ కర్వ్ అంటే కర్వ్ స్కెచింగ్ అంటే ఫస్ట్ డ్రా చేయడానికి ఏంటంటే ఇవాల్యుయేషన్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద బౌండెడ్ రీజియన్ అంటే బౌండెడ్ రీజియన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఎసెన్షియల్ టును కంపల్సరీగా కావాలి ఏంటి? రఫ్ స్కెచ్ డ్రా చేయడానికి కొన్ని పాయింట్స్ నేను చెప్తాను ఇప్పుడు. ఆ టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేస్తాం అన్నమాట. సో కమింగ్ టు ద ఫస్ట్ వన్ చూడండి, సిమిట్రీ. ఫస్ట్ వన్ ఏంటండి? సిమిట్రీ. సో సిమిట్రీ అంటే ఇక 3 రకాలైనటువంటి సిమిట్రీ ఉంటాయి. ఏ సిమిట్రీ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటే అబౌట్ ఎక్స్ యాక్సిస్ సిమిట్రీ అంటే దాని మీనింగ్ ఎలా రాస్తాము అంటే అబౌట్ ఎక్స్ యాక్సిస్ బై రీప్లేసింగ్ మైనస్ వై బై వై అంటే వై ప్లేస్ లో మైనస్ వైని రీప్లేస్ చేస్తాం అనుకోండి. మైనస్ వై ఫర్ వై if the curve remains same, if curve remains same, so then it is symmetry about x-axis. That is దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే f of x comma y is equal to f of x comma minus y. Example, y square is equal to 4ax parabola అంటే x పవర్ 1 అంటే పరాబోలా సిమిట్రీ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్స్ కామా మైనస్ వై అయితే ఈ పార్ట్ అనేది ఎక్స్ కామా వై అవుతుంది. సిమిట్రీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సపోజ్ ఇక్కడ నుంచి ఏదో ఒక లైన్ మనం ఫార్మేట్ చేస్తాం అనుకోండి.
ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఎంత ఉంటుందో సేమ్ ఏరియా ఇది కూడా అంతే ఉంటుంది. సో అందుకోసమనే మనం ఈ సిమెట్రీ ఫైండ్ అవుట్ చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సిమెట్రీ ఫార్మేట్ అనేది ఒకటి అనమాట. అంటే ఈ పార్ట్ ఏరియా రిప్రజెంట్ సేమ్ కాబట్టి ఒక ఏరియాని ఫైండ్ అవుట్ చేసి దాన్ని డబల్ చేసేస్తాం. అందుకోసమనే సిమెట్రీ. ఎక్స్ యాక్సిస్ సిమెట్రిక్ గా ఉంది అది అంటే దాని అర్థం ఏంటి అండి? y ప్లేస్ లో -y సబ్స్టిట్యూషన్ చేసినా ఆ కర్వ్ మారదు. దానినే సిమెట్రీ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటాం. ఇక బి సిమెట్రీ అబౌట్ y యాక్సిస్. సిమెట్రీ అబౌట్ y యాక్సిస్. సో హౌ టు ఫైండ్ అవుట్ సిమెట్రీ అబౌట్ y యాక్సిస్ అంటే ఇక్కడ బై రీప్లేసింగ్ -x for y. If curve remains same, that is ఏమవుతుందండి? That is f of x comma y is equal to f of minus x comma y. Example, x square is equal to 4by. అంటే దాని అర్థం ఏంటండి? దిస్ ఇస్ ద కండిషన్. అంటే ఈ పర్టికులర్ పాయింట్ ఇది -x, y అయినప్పుడు దీనికి పర్పెండిక్యులర్ గా ఈ పార్ట్ కూడా -x, y అవుతుంది. నోట్ చేయండి అమ్మా. ఇక్కడ కూడా సిమెట్రీ అంటే సిమెట్రీ అబౌట్ ఎక్స్ యాక్సిస్ అంటే అర్థం ఏంటి? y ప్లేస్ లో -y సబ్స్టిట్యూషన్ చేసినా మారదు. x ప్లేస్ లో -x సబ్స్టిట్యూషన్ చేసినా సరే మారకపోతే సిమెట్రీ అబౌట్ y యాక్సిస్ అంటాము. నోట్ చేయండి అమ్మా. ఆకాష్ ఒకసారి చెక్ చేసుకున్నా, ఇక్కడ బానే ఉంది. ఇప్పుడు ఓకే నానా? వీడియో అంతా క్లారిటీగా వస్తుంది కదండి? ఆకాష్ మిగతా వాళ్ళందరూ క్లారిటీగానే వస్తుందని చెప్తున్నారు. ఒకసారి నీదే చెక్ చేయమ్మా. ఓకే క్రాంతి కిరణ్. So coming to the next one. So symmetry about x-axis, symmetry about y-axis. నోట్ చేస్తారండి? క్రాంతి కిరణ్ నోట్ చేస్తావా? రైట్. So symmetry about opposite quadrants. C option. Symmetry about opposite quadrant. Opposite quadrants. ఆపోజిట్ క్వాడ్రంట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే బోత్ అన్నమాట. రీప్లేసింగ్ x -x for x and -y for y, the curve remains same. Then it is called example. ఎందుకంటే xy is equal to c square అని అర్థం. అంటే డయాగ్రామ్ ఎట్లా వస్తుంది అంటే, సో see this is the diagram. So taken this xy is equal to c square. ఎందుకంటే x -y రెండు ప్లేస్ లో మంటర్ చేంజ్ చేసినా సరే సేమ్ ఆన్సర్ వస్తుంది. అది కర్వ్ అబౌట్ ఆపోజిట్ క్వాడ్రంట్. And then
that symmetry about y is equal to x. Symmetry about y is equal to x అంటే is nothing but inverse function to each other. అంటే ఇన్వర్స్ ఫంక్షన్ టు ఈచ్ అదర్ అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ? ద కర్వ్ రిమైన్స్ unaltered and interchanging x and y. అంటే ఇక్కడ కర్వ్ అనేది అన్అల్టర్డ్ అన్నమాట. ఇంటర్చేంజింగ్ ఎక్స్ అండ్ వై అంటే దాని అర్థం ఏంటి? సపోజ్ దిస్ ఇస్ ద కర్వ్, ఇలా ఉందనుకోండి, ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. ఇక్కడేమో ఎక్స్ కామా వై. ఆ కర్వ్ మారదు, ఎక్స్ కామా వై ప్లేస్ లో మళ్ళీ ఇక్కడ వై కామా ఎక్స్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఎక్స్ వై ఎక్స్ రెండు ఇంటర్చేంజ్ విత్ రెస్పెక్ట్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సేమ్ సైడే ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ 1,2 అనేది ఈ పాయింట్ ఈ కర్వ్ మీద ఉంటుంది, 2,1 కూడా ఇదే కర్వ్ మీద ఉంటుంది. అప్పుడు ఆ కర్వ్ అనేది రిమైన్స్ సేమ్ వెన్ ఇంటర్చేంజింగ్ బోత్ ఎక్స్ అండ్ వై. ఇంటర్చేంజింగ్ బోత్ ఎక్స్ అండ్ వై. ఓకే చరణ్. నానా ఇవన్నీ పాయింట్స్ అన్ని మీకు తెలిసిన పాయింట్స్ ఏనండి. చరణ్, సిమెట్రీ అంటే ఏంటి? ఈ పాయింట్స్ అన్ని మీకు తెలిసినవే, మీకు కొత్త పాయింట్స్ ఏం కాదు. రాయండి అమ్మా. ఓకే, రాసుకోండి. సరేనా? అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనే లైన్ కి సిమెట్రీ ఉంటదట. ఇక్కడేంటి, ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్, వై ప్లేస్ లో మైనస్ వై ని రీప్లేస్ చేయటం వల్ల ఆ కర్వ్ అనేది మారదు. ఎందుకంటే సపోజ్ మైనస్ ఎక్స్ కామా మైనస్ వై ప్లేస్ లో ఎక్స్ కామా వై అయితే ఇక్కడికి వస్తుంది, ఎక్స్ కామా వై ప్లేస్ లో మైనస్ ఎక్స్ మైనస్ వై పెడితే ఇక్కడికి వస్తుంది. ఇది సిమెట్రీ అబౌట్ ఆపోజిట్ క్వాడ్రన్స్. దీని అర్థం ఏంటి? వీ హ్యావ్ టు ఇంటర్చేంజ్ ఎక్స్ అండ్ వై. అంటే ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో ఎక్స్ ని రీప్లేస్ చేసిన ఆ కర్వ్ మారదు. ఆ కర్వ్ మారదు కాబట్టి రిమైన్స్ అన్అల్టర్డ్ విత్ రెస్పెక్ట్ టు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లో ఎక్స్ ప్లేస్ లో y ని రీప్లేస్ చేస్తే ఆ కర్వ్ మారదు. అంటే చూడండి, ఎక్స్ ప్లేస్ లో వై ప్లేస్ లో ఎక్స్ ని రీప్లేస్ చేయడం వల్ల కర్వ్ మారట్లేదు కాబట్టి మీకు అది ఏంటండి, అన్అల్టర్డ్ అవుతుంది. ఏంటది? y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కి అది సిమెట్రీ ఉంటుందని అర్థం. నోట్ చేస్తారండి? ఓకే. సో ద నెక్స్ట్ వన్ అండి, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సెకండ్ పాయింట్, పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ with coordinate axis. Point of intersection with coordinate axis. ఏదైనా కర్వ్కి పుట్టింగ్ y is equal to 0, we find the x-intercept. అంటే y is equal to 0 x-intercept of curve. అంటే y కానీ ఆ కర్వ్ లో y కానీ 0 పెడితే మనకి x-intercept ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే x-intercept ఆఫ్ ద కర్వ్. putting x is equal to 0, we find the y-intercept of the curve.
ఎగ్జాంపుల్, సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఉన్నది అనుకోండి. అంటే ఎక్స్ ప్లేస్ లో 0 పెట్టాను అనుకోండి, y వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 2. అంటే 0, 2. జనరల్ గా ఈ కర్వ్ ఎలా ఉంటుంది, ఎట్లాగో y ప్లేస్ లో 0 పెట్టాను అనుకోండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 అంటే ఇమేజినరీ రూట్ అనేది మనకు పాసిబిలిటీ ఉండదు. అందుకనే ఈ కర్వ్ ఎలా ఉంటుందట నిజానికైతే, ఇది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కర్వ్ కి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కి 2 యూనిట్స్ అప్వర్డ్స్ అంటే ఇదే కదా కర్వ్. y ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 అంటే పరాబోలా కదా, అంటే 0, 2. అంటే ఒక్కొక్కసారి ఇది బాగా హెల్ప్ అవుతా ఉంటది అనమాట. అంటే ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ 2 ఉంటుంది, y ఇంటర్సెప్ట్ నాట్ దేర్. అంటే y ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెప్ట్ చేయదు ఈ కర్వ్, y యాక్సిస్ ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. ఎన్ని యూనిట్స్? 2 యూనిట్స్ అని దాని అర్థం. అది ఎలా ఫైండ్ అవుట్ చేయగలచ్చు అంటే, ఎక్స్ ప్లేస్ లో 0 పెడితే y ఇంటర్సెప్ట్ వస్తుంది, y ప్లేస్ లో 0 పెడితే x ఇంటర్సెప్ట్ వస్తుంది. అట్లా అంటే మామూలుగా మీకు తెలుసు, స్ట్రైట్ లైన్ అన్నాడు అనుకోండి, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 5 అని అనుకోండి, x ప్లేస్ లో 0 పెట్టామనుకోండి, 0, 5 అండ్ 5, 0. ఇది 5, 0, ఇది 0, 5 అయితే ఇది లైన్ కదా, ఆ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. సో కాబట్టి ఇది ఈ విధంగా మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ గురించి స్ట్రైట్ లైన్ లోనే కాదు కర్వ్స్ లో కూడా డిస్కస్ చేయొచ్చు అని దాని అర్థం. ఓకేనండి, రైట్. కనబడుతుందండి, ఇంకా పెద్ద రాయాలా? రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, మోనోటోనిసిటీ. నానా యాక్చువల్ గా ఇవన్నీ అవసరమా మీకు? మోనోటోనిసిటీ, లోకల్ మాక్సిమా, కాన్కేవిటీ, కాన్వెక్సిటీ, ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటాను. సో కాబట్టి ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను ఏమా. సో మోనోటోనిసిటీ ఫాస్ట్ గా రాసుకోండి. మోనోటోనిసిటీ, ఇఫ్ dy by dx greater than or equal to 0 in an interval implies y is, the curve is monotonically increases. The curve is monotonically increases. Suppose if dy by dx అంటే ఆ ఫంక్షన్ కి డెరివేటివ్ ఈక్వల్ టు 0 అయినా కావచ్చు, లెస్ దాన్ 0 in an interval curve is monotonically decreases. సపోజ్ మోనోటోనికల్ ఇంక్రీజెస్ అంటే అర్థం ఏంటి? సపోజ్ ఇలా కొంతవరకు ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ కాన్స్టెంట్ గా ఉండి ఇలా ఉన్నది అనుకోండి, దీనిని మోనోటోనిక్ ఇంక్రీజెస్ అంటాం. అంటే కొంత పార్ట్ ఇంక్రీజ్ అయ్యి కాన్స్టెంట్ గా ఉండి మళ్ళీ ఇంక్రీజెస్ అవటం. డిక్రీజెస్ అంటే కొంత పార్ట్ డిక్రీజ్ అయ్యి మళ్ళీ కాన్స్టెంట్ గా ఉండి మళ్ళీ డిక్రీజ్ అవ్వచ్చు, లేదా కంటిన్యూస్ గా డిక్రీజ్ అవ్వచ్చు. దీనినే మనం మోనోటోనిక్ డిక్రీజెస్ అంటాం. ఇది ఇంక్రీజెస్, మోనోటోనిక్ ఇంక్రీజెస్, ఇది మోనోటోనిక్ డిక్రీజెస్. నోట్ చేయండి. స్టేషనరీ పాయింట్స్ అంటే ఏంటి? ఆ డెరివేటివ్ కర్వ్ అనేది ఏ పాయింట్ దగ్గర 0 అయితే ఆ పాయింట్స్ ని మనం స్టేషనరీ పాయింట్స్ అంటాం. క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటి అంటే, డెరివేటివ్ అనేది డెరివేటివ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు, లేదా డెరివేటివ్ అనేది నాట్ డిఫైన్ అయినా సరే దాన్ని మనం క్రిటికల్ పాయింట్ అంటాం. సో మోనోటోనికలీ ఇంక్రీజింగ్ అంటే f' x అనేది ఓన్లీ గ్రేటర్ దాన్ 0నే కాదండి,
ఎఫ్ డాష్ ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే సమ్ టైమ్స్ ఇంక్రీజెస్ లేదా కాన్స్టెంట్ ఉండి మళ్ళీ కంటిన్యూస్ ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా కంటిన్యూస్ గా ఇంక్రీజెస్ అవ్వచ్చు. దానిని మోనోటోనిక్ ఇంక్రీజెస్ అంటాం. డిక్రీజెస్ అంటే కొంత పార్ట్ డిక్రీజ్ అయ్యి కంటిన్యూస్ గా డిక్రీజ్ అయిపోవటం, లేదా కొంత పార్ట్ డిక్రీజ్ అయ్యి మిగతా కొంత స్టడీగా ఉండి కాన్స్టెంట్ గా ఉండి మళ్ళీ డిక్రీజ్ అవ్వచ్చు. దానిని మోనోటోనిక్ డిక్రీజెస్ అంటాం. రాసుకోండి అమ్మా, శశికిరణ్ రాయమ్మా. అంటే మీ వల్లే కొంతమంది రాసేస్తాం సార్ అనే మెసేజ్ పెడతా ఉన్నారు. ఆల్రెడీ 4-5 పెట్టేశారు అప్పుడు. సతీష్, మీకు ఆల్రెడీ ఫంక్షన్స్ లో చెప్పుంటారు కదా. రైట్, శశికిరణ్ రాస్తావా? మెసేజ్ చేయమ్మా. నానా మీరు వేరే మెసేజెస్ పెట్టద్దు నాన్న. చరణ్, ఎప్పుడు కాలేజ్ ఓపెనింగ్ అవన్నీ కూడా మీకు సార్స్ డిస్కస్ చేస్తారు కాబట్టి మీరు వాటి గురించి ఇక్కడ మెసేజ్ చేయకండి, ఎందుకంటే వీటి గురించి మెసేజ్ చేయండి. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. రాయండి నాన్న. లోకల్ ఎక్స్ట్రీమా, కీప్ ద సైడ్ హెడ్డింగ్ లోకల్ ఎక్స్ట్రీమా. అసలు లోకల్ ఎక్స్ట్రీమా అంటే అర్థం ఏంటి? లోకల్ ఎక్స్ట్రీమా అంటేనే మీనింగ్ ఏంటి? మ్యాక్సిమా ఆర్ మినిమా అని అర్థం. ఎక్స్ట్రీమా అంటేనే మీనింగ్ ఏంటండి? మ్యాక్సిమా ఆర్ మినిమా అని ఎక్స్ట్రీమా అంటారు. అది మ్యాక్సిమం అయినా కావచ్చు, మినిమం అయినా కావచ్చు. For a continuous function, for f is a continuous function, if f dash x sign changes from change sign from positive to negative, then at x is equal to a, then x is equal to a is local maxima. X is equal to a is local maxima. If f dash x change sign from negative to positive, at x is equal to a, then x is equal to a is local minima. మీకు ఎగ్జాంపుల్, మీకు మొన్న కరువు గాని డ్రా చేశాను, మీకు ఆల్రెడీ గుర్తుందో లేదో. ఇది ఒక కంటిన్యూస్ ఫంక్షన్ అనుకుంటే ఈ పార్ట్ ని మనం లోకల్ మ్యాక్సిమా అన్నాం. ఎందుకు? ఇది ఎఫ్ డాష్ ఎక్స్ ఇది గ్రేటర్ దాన్ 0 కాబట్టి. ఇదేంటండి? ఎఫ్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0. ఇదేంటి? పాజిటివ్. ఇది కాస్త ఎఫ్ డాష్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 కాబట్టి. అంటే చూడండి, పాజిటివ్ ని ఎందుకు ఇంక్రీజెస్ అయితే పాజిటివ్ నుంచి నెగిటివ్ కి వచ్చింది కాబట్టి ఈ పార్ట్ ఏమన్నామండి? లోకల్ మ్యాక్సిమా. ఇది నెగిటివ్ నుంచి పాజిటివ్ కి వెళ్ళింది కాబట్టి ఇది లోకల్ మినిమా. ఇది ఏ కరువుకి? ఇది కంటిన్యూస్ కరువుకి. ఇది కండిషన్. సపోజ్ ఒక డిస్కంటిన్యూస్ ఫంక్షన్ గురించి తీసుకుంటే, ఫర్ discontinuous function,
ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కన్సిడర్ చేసామనుకోండి, ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ లెస్ దాన్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ ఎక్కువ ఉంటుంది ఏ మైనస్ హెచ్ బౌండరీ కానీ ఏ ప్లస్ హెచ్ బౌండరీ కానీ. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ లోకల్ మ్యాక్సిమా. లోకల్ మ్యాక్సిమం. సో ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్ చిన్నగా ఉంటుంది. దీని యొక్క నియరెస్ట్ బౌండరీ ఏ మైనస్ హెచ్ కావచ్చు లేదా ఏ ప్లస్ హెచ్ కావచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ లోకల్ మినిమా. దీనికి గ్రాఫికల్ గా మనం ఎలా చెప్తాము అంటే, ఇలా ఉండి ఇది బ్రేకప్ పాయింట్ వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఈ పర్టికులర్ పాయింట్ నే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ లోకల్ మినిమా మ్యాక్సిమా. లోకల్ మ్యాక్సిమా నోట్ చేయండి అమ్మ. లోకల్ మ్యాక్సిమా. సో మీరు డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ లో అంటే కర్వ్సే మారుతాయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇదే. చూడండి, లోకల్ ఎక్స్ట్రీమా మ్యాక్సిమా కట్టాలంటే ఒక కంటిన్యూస్ ఫంక్షన్ తీసుకున్నాము అంటే ఎఫ్ డాష్ ఎక్స్ కడతాం. పాజిటివ్ నుంచి నెగిటివ్ సైన్ చేంజ్ అయిందంటే లోకల్ మ్యాక్సిమా అంటాం. నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చిందంటే లోకల్ మినిమా అంటాం. అంతే తేడా. డిస్కంటిన్యూస్ ఫంక్షన్ లో అంటే ఏంటి అర్థము? ఖచ్చితంగా ఇది జనరల్ గా ఏ మైనస్ హెచ్ ఏ ప్లస్ హెచ్ యొక్క బౌండరీ అనమాట. ఇది ఏ మైనస్ హెచ్ బౌండరీ, ఇది ఏ ప్లస్ హెచ్ బౌండరీ. ఈ మధ్యలో ఏ ఉంటది కదండి, డిలీటెడ్ నైబర్హుడ్ కాబట్టి. ఇందులో ఉన్న ఎఫ్ ఆఫ్ ఏ ఎక్కువ అనమాట. ఉంటే అది మాక్సిమమ్. లేదు ఏ మైనస్ హెచ్ ఎక్కువ ఏ ప్లస్ హెచ్ కూడా ఎఫ్ ఆఫ్ ఏ కన్నా ఎక్కువ అయితే అది లోకల్ మినిమం అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అంటాం. ఓకేనండి. దీని అర్థం ఏంటి? ఇక్కడ ఈ పర్టికులర్ డిస్కంటిన్యూస్ ఫంక్షన్ కదండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పార్ట్ దగ్గర ఇది ఏ మైనస్ హెచ్ కన్నా ఏ ఎఫ్ ఆఫ్ ఏ ఎక్కువ, ఇది ఏ మైనస్ హెచ్ కన్నా ఎఫ్ ఆఫ్ ఏ ఎక్కువ అనమాట. అందుకని ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ దగ్గర మాత్రమే ఇది లోకల్ మ్యాక్సిమా అంటాం. రాస్తారండి? అన్నా ఇవన్నీ కూడా మీకు తెలిసినవేనండి. తర్వాత ఎసిమ్టోడ్స్ మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఫంక్షన్స్ లో డీటెయిల్ గా డిస్కస్ చేస్తారు. ఈ డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ అన్ని కూడా డిస్కస్ చేసినవి. రైట్. కాన్కేవిటీ కాన్వెక్సిటీ. కాన్కేవిటీ కాన్వెక్సిటీ అంటే ఇవి ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మధ్యలో మనం అప్లై చేస్తూ ఉంటాం. సో ఇనిషియల్ ఒకసారి డిస్కస్ చేసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇఫ్ ఇన్ an interval d square y by dx square అంటే f డబుల్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 అయితే then the curve concave upwards. లేదా కాన్వెక్స్ డౌన్వర్డ్ అంటాం. కాన్కేవ్ అప్వర్డ్ లేదా కాన్వెక్స్ డౌన్వర్డ్. ఇఫ్ డి స్క్వేర్ డబుల్ డెరివేటివ్ అండి, డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ 0 దెన్ ద కర్వ్ కాన్వెక్స్ అప్వర్డ్ లేదా కాన్కేవ్ డౌన్వర్డ్ అంటాం. సో if at x is equal to a,
d square y by dx square is equal to 0 and d square y by dx square change sign from positive to negative or negative to positive is known as the inflection point, అంటే పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అని మాట్లాడతాం. అసలు కాన్కేవ్ అప్వర్డ్ అంటే ఏంటిది? ఆ కర్వ్ ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ అంటే ఇది కాన్కేవ్ అప్ టు కాన్కేవ్ డౌన్ ఈ ప్యాటర్న్ లో వచ్చింది అనుకోండి. ఆ పాయింట్ ఏ పాయింట్ అయితే ఉంటుందో దీనినే పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే డబుల్ డెరివేటివ్ టెస్ట్ చేయాలి. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ఇంటర్వల్ d స్క్వేర్ y బై dx స్క్వేర్ గ్రేటర్ దాన్ 0 అయితే కాన్కేవ్ అప్వర్డ్ అంటాము. అంటే కాన్కేవ్ అప్వర్డ్ అంటే ఇదండి, కాన్కేవ్ అప్వర్డ్. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం కదా, మినిమం అన్నా కాన్కేవ్ అప్ అన్నా ఒకటే. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ డెరివేటివ్ లెస్ దాన్ 0 అయితే, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 0 లెస్ దాన్ 0 అయితే దానిని మాక్సిమం అంటాం. బాబు చరణ్, నేను సీరియస్ గా ఈ లెసన్ లో డిస్కస్ చేస్తా ఉన్నాను నాన్న. మీరు మెసేజ్ పెడితే దీనికి రిలేటెడ్ గా నేను అనుకుంటాను, కానీ కొంతమంది అది మీరేదో కాలేజీ ఎప్పుడు ఓపెన్ అవుతుంది 26 ఏంటి అవన్నీ మెసేజ్ చేయకండి దయచేసి. ఏమైనా ఉంటే అట్లాంటివి ఏమైనా ఉంటే ఇన్ఫర్మేషన్ మీరు కన్సర్న్ మీకు వైస్ ప్రిన్సిపల్స్ ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్ చేయండి, వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ. సో d స్క్వేర్ y బై dx స్క్వేర్ అంటే లెస్ దాన్ 0 అన్నప్పుడు కాన్వెక్స్ అప్వర్డ్. అంటే కాన్వెక్స్ అప్వర్డ్ అన్నా ఇలా అన్నా సరే మనకి కాన్కేవ్ డౌన్వర్డ్ అన్నా ఒకటే. ఇది కాన్కేవ్ డౌన్, ఇది కాన్కేవ్ అప్. ఆ రెండింటి యొక్క సైన్ చేంజ్ అంటే దాని అర్థం ఏంటి? కాన్కేవ్ అప్ నుంచి కాన్కేవ్ డౌన్ కానీ, లేదా కాన్కేవ్ అప్ నుంచి కాన్కేవ్ డౌన్ నుంచి కాన్కేవ్ అప్ కానీ మారినటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ నే పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం. అంతేగాని సపోజ్ ఇలా ఉందనుకోండి, ఈ పాయింట్ ని మనం నాట్ ఏ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ రాసుకోవాలంటే రాసుకోండి. ఇదేంటిది? ఇది ఒక కర్వ్ ఇంక్రీజెస్ తర్వాత డిక్రీజెస్, దీన్ని నాట్ ఏ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్, ఇది కాదు. అంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఇక్కడ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇది కాదు, ఎందుకంటే కాన్కేవ్ అప్ టు కాన్కేవ్ డౌన్ అంతే, అంతేగాని కంప్లీట్ గా ఇలా ఉండడం అని కాదు దాని ఉద్దేశం. ఇలా ఈ కర్వ్ లో ఉంటే ఈ పర్టికులర్ పాయింట్ ని మనం నాట్ ఏ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్, ఇది పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అవడు. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అవ్వాలి అంటే డబుల్ డెరివేటివ్ టెస్ట్ చేయాలి. డబుల్ డెరివేటివ్ సైన్ చేంజ్ ఇదేంటిది? ఇది ఎఫ్ డాష్ ఎక్స్ సైన్ చేంజ్, అమ్మా. ఇది సతీష్ కుమార్, ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఇయర్ లో నేర్పుతారండి, లేదంటే పర్లేదు, ఇబ్బంది లేదు. రైట్, లేదా డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోదాం. సో ఇది నాట్ ఏ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తారండి, ఇబ్బంది లేదు, దానికి రిలేటెడ్ గా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తారు. ఈక్వల్ టు 0, ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఈక్వల్ టు 0 అయితే అక్కడతో ఆగిపోయింది అది. మళ్ళీ డిఫరెన్షియల్ క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, మీరు ఫస్ట్ ఇయర్ అంతా కూడా మళ్ళీ టోటల్ గా డిస్కస్ చేయాలి. జస్ట్ మినిమం పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, కాన్కేవ్ అప్వర్డ్, కాన్కేవ్ డౌన్వర్డ్. అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయితే కాన్కేవ్ అప్వర్డ్, లెస్ దాన్ 0 అయితే కాన్కేవ్ డౌన్వర్డ్,
at x is equal to a అన్నప్పుడు d square y by dx square is equal to 0 అయి ఉండి f డబల్ డాష్ x యొక్క సైన్ చేంజ్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చినా లేదా నెగిటివ్ నుంచి పాయింట్ వచ్చినా దాని పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాం అంతే. తర్వాత వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా సతీష్? రాయండమ్మా. ఎసిమ్టోడ్స్ 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 keep the heading asymptotes. Asymptote అంటే it is a straight line. The straight line, asymptote అంటే the straight line AB, the straight line AB is called the asymptote, is called the asymptote of the curve y is equal to f of x. Y is equal to f of x if the distance mk, where mk from m a point on the curve y is equal to fx. The curve y is equal to fx. To the straight line AB tends to 0 as m goes to infinity. అంటే దాని అర్థం ఏంటి? ఎసిమ్టోడ్ అంటే అర్థం ఏంటి అంటే ఎసిమ్టోడ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. ఇది ఒక స్ట్రైట్ లైన్ అంటే ఇది ఒక స్ట్రైట్ లైన్ అండి. అంటే ఇది ఒక కర్వ్ తీసుకున్నాను. ఈ కర్వ్ కి ఎసిమ్టోడ్ అంటే అర్థం ఏంటి? ఒక స్ట్రైట్ లైన్ ని ఇన్ఫైనైట్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేయటము అని అర్థం. అంటే ఈ డిస్టెన్స్ అట్లా మనకి ఈ డిస్టెన్స్ అనేది ఇన్ఫైనైట్ పాయింట్. ఇది m అనుకోండి, కర్వ్ మీద ఉన్న పాయింట్ m, స్ట్రైట్ లైన్ మీద ఉన్న పాయింట్ k. ఈ mk డిస్టెన్స్ బికమ్స్ 0. ఎక్కడ 0 అవుతుందో మనకి తెలియదు. ఆ డిస్టెన్స్ అనేది ఈక్వల్ టు 0. ఎక్కడి నుంచి ఎక్కడ వరకు డిస్టెన్స్ అనేది అంటే కర్వ్ నుంచి లైన్ కి డిస్టెన్స్ అనేది ఈక్వల్ టు 0 అయితే ఈ లైన్ ని ఈ కర్వ్ కి ఎసిమ్టోడ్ అంటాం. ఓకేనా సతీష్? ఈ కర్వ్ కి ఈ లైన్ ఎసిమ్టోడ్ అని ఎప్పుడు అంటాము అంటే ఇన్ఫైనైట్ డిస్టెన్స్ దగ్గర రెండింటి మధ్య డిస్టెన్స్ ఈక్వల్ టు 0 అని అర్థం. దానినే ఎసిమ్టోడ్ అంటాం. సతీష్ రైట్. సింపుల్ గా చెప్పాలి అంటే ఒక కర్వ్ కి ఇన్ఫైనైట్ పాయింట్ యొక్క ఆ డిస్టెన్స్ 0 అంటే కర్వ్ కి లైన్ కి ఉన్నటువంటి డిస్టెన్స్ 0 అయితే ఆ కర్వ్ మీద ఉన్న పాయింట్ ఇన్ఫైనైట్ పాయింట్ ఉంటదన్నమాట. ఆ పాయింట్ నుంచి ఆ రెండింటి డిస్టెన్స్ ని మనం ఎసిమ్టోడ్ అంటాం. ఈ లైన్ నే ఎసిమ్టోడ్ అంటాం. ఎగ్జాంపుల్, సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు 1/x తీసుకున్నాం అనుకోండి. ఇది 1/x యొక్క కర్వ్ అన్నమాట. చూడండి, x టెన్స్ టు ఇన్ఫినిటీ అయ్యింది అనుకోండి. x అనేది ఇన్ఫైనైట్ దగ్గర ఉండేటప్పుడు y వాల్యూ 0 కదా, అంటే ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ సేమ్ అని అర్థం. నోట్ చేయండి అమ్మ. అలాగని టెన్స్ టు అని పెట్టాలి, 0 అని పెట్టకూడదు. అందుకనే ఇన్ఫైనైట్ పాయింట్ అని మాట్లాడుతున్నాం, లేదంటే ఇంటర్సెక్ట్ అయిపోద్ది కదా. అందుకనే డెఫినేషన్ అనేది క్లారిటీగా చెప్తున్నాను. జనరల్ గా అయితే డిస్టెన్స్ 0 అని కాదు అక్కడ ఉద్దేశం. డిస్టెన్స్ 0 అయితే ఈ లైన్ ఈ కర్వ్ ఇంటర్సెక్ట్ అయిపోతాయి. కానీ అందుకని ఏమన్నా నేను
y is equal to fx, the straight line tends to 0 అంటే distance tends to 0 as m tends to infinity అంటే ఇన్ఫైనైట్ పాయింట్ దగ్గర ఆ కర్వ్ యొక్క డిస్టెన్స్ 0 అని అర్థం. ఓకేనండి, ఎగ్జాక్ట్ కాదు, ఎక్కడో అవుతుంది అని అర్థం. దానినే మనం ఎసిమ్ప్టోడ్ అంటాం. రైట్ అండి. ఎస్, నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. బాబు సతీష్, కాదా, ఈ కరువుకి ఈ లైన్ ఎక్కడో దగ్గర డిస్టెన్స్ అనేది 0 అయితే ఆ లైన్ ని మనం ఎసిమ్ప్టోడ్ అంటాం. రైట్, నోట్ చేస్తారండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ ఎసిమ్ప్టోడ్స్. రాయండి అమ్మా, టైప్స్ ఆఫ్, ఈ బుక్స్ లో ఉండవండి, ఒకసారి జాగ్రత్త రాసుకోండి. టైప్స్ ఆఫ్ ఎసిమ్ప్టోడ్స్. హారిజంటల్ ఎసిమ్ప్టోడ్ అంటే ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఉపయోగపడతాయండి, మీకు అప్పుడు హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో ఇప్పుడు చెప్తున్నాను. హారిజంటల్ ఎసిమ్ప్టోడ్, హారిజంటల్ ఎసిమ్ప్టోడ్ బ్రాకెట్ లో HA రాసుకోండి. హారిజంటల్ ఎసిమ్ప్టోడ్ అంటే if limit extends to infinity, limit extends to infinity f of x or limit extends to minus infinity f of x is equal to some a, equal to a అంటే ఒక ఫైనైట్ వాల్యూ అవ్వాలి. అంటే దెన్ y is equal to a is called, y is equal to a is called horizontal asymptote అంటాం. horizontal asymptote. Example, limit x tends to infinity x square plus 1 by x square minus 1 అన్నాను అనుకోండి. అంటే సపోజ్ వాడు డైరెక్ట్ గా ఇవ్వడండి, వాట్ ఈస్ ద ఎసిమ్ప్టోడ్ ఆఫ్ ద కర్వ్ అంటాడు అంతే. y is equal to x square plus 1 by x square minus 1 యొక్క కర్వ్ కి హారిజంటల్ ఎసిమ్ప్టోడ్ ఏంటి అని అడుగుతాడు. అడగడు, జనరల్ గా మనకు హెల్ప్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ y అని అర్థం. y అంటే f ఆఫ్ x అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అని అర్థం. ఎప్పుడైనా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 అంటే అర్థం ఏంటండి, ఇక్కడ దీని అర్థం ఏంటంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఇన్ న్యూమరేటర్, ఎక్స్పోనెంట్ ఇన్ న్యూమరేటర్ బై హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఇన్ డినామినేటర్. అంటే దాని అర్థం ఏంటి, ఇది 1 by 1 కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 1. దేర్ ఫోర్ y is equal to 1 is హారిజంటల్ ఎసిమ్ప్టోడ్. కొన్ని వాటికి హారిజంటల్ ఎసిమ్ప్టోడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హారిజంటల్ ఎసిమ్ప్టోడ్ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. హారిజంటల్ ఎసిమ్ప్టోడ్ కి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా వై అన్నా ఒకటే. అంటే ఇక్కడ ఇన్ఫినిటీ మీకు లిమిట్స్ లో డిస్కస్ చేసినప్పుడు హైయెస్ట్ ఎక్స్పోనెంట్ బై హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఇన్ డినామినేటర్. ఇది x పవర్ 4 యొక్క కోఎఫిషియంట్ 1, ఇక్కడ x పవర్ 4 యొక్క కోఎఫిషియంట్ 1. కోఎఫిషియంట్ అని రాసుకోవాలి కావాలంటే. ఓకేనా సతీష్? రైట్. సో కమింగ్ టు ద వెర్టికల్ అసిమ్ప్టోడ్. కీప్ ద హెడ్, రాయండి అమ్మా. ఇది కొంతమంది రాశాను అంటున్నారు, కొంతమంది రాయట్లేదు అంటున్నారు. vertical asymptote, keep the heading vertical asymptote, bracket లో VA.
random vertical asymptote. If limit extends to a plus f of x, or limit extends to a minus f of x, is undefined. అంటే that is plus infinity or minus infinity, then x is equal to a is called vertical asymptote. X is equal to a is called vertical asymptote. అంటే BA. అంటే హారిజంటల్ అసిమ్ప్టోట్ కి వెర్టికల్ అసిమ్ప్టోట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే హారిజంటల్ అసిమ్ప్టోట్ లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అనేది ఒక ఫైనట్ వాల్యూ ఏ వచ్చేస్తుంది. ఫైనట్ వాల్యూ అంటే 1 2 3 4 సమ్ కే. ఫైనట్ వాల్యూ 0 కూడా రావచ్చు. సో ఒక ఫైనట్ వాల్యూ వస్తే దానిని హారిజంటల్ అసిమ్ప్టోట్ అంటాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఆర్ ఏ మైనస్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే టెన్స్ టు ఇన్ఫినిటీ అయ్యింది అనుకోండి, ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, either ప్లస్ ఇన్ఫినిటీ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ అయితే దెన్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ కాల్డ్ వెర్టికల్ అసిమ్ప్టోట్ అంటాం. ఇది రాసేసారా? రాస్తే చెప్పండి అమ్మా, కంటిన్యూ చేద్దాం. ఎక్కువ మంది నాకు మెసేజ్ చేస్తా ఉండండి అమ్మా, కంప్లీట్ అయిందండి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ అని ఒక కర్వ్ ఇస్తాడండి. ఈ కర్వ్ అనేది y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ కర్వ్ కి హారిజంటల్ అసిమ్ప్టోట్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఈ కర్వ్ ని లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ y అన్నా f ఆఫ్ x అన్న ఒకటే కదా, x² ప్లస్ 1/x² మైనస్ 1. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, లిమిట్స్ లో మనం డిస్కస్ చేస్తాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు ఏంటి, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఇక్కడ x² ని కామన్ తీస్తాం, ఇక్కడ x² ని కామన్ తీస్తాం కదా. అంటే కోఎఫిషియంట్ ఆఫ్ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఇన్ ద న్యూమరేటర్ బై హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఇన్ ద డినామినేటర్ కదా. అంటే దీని వాల్యూ ఎంత 1, దీని వాల్యూ ఎంత 1, సో 1/1 కాబట్టి 1. సో y ఈజ్ ఈక్వల్ టు 1 అనేది హారిజంటల్ అసిమ్ప్టోట్ అవుతుంది. ఓకేనా బాబు? ఎవరు అడిగారు? దీనికి ఎగ్జాంపుల్ చెప్తాం. వెర్టికల్ అసిమ్ప్టోట్ కి ఏమంటున్నాడండి ఇప్పుడు ఎగ్జాంపుల్, the curve is like this, y is equal to 1/x² minus 4. అంటే దీని అర్థం ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ కానీ అన్డిఫైన్డ్ అవ్వాలి, ఇన్ఫినిటీ అవ్వాలి. ఇన్ఫినిటీ ఎప్పుడు అవుతుందండి, ఈ డినామినేటర్ బికమ్స్ 0 అయింది అనుకోండి. డినామినేటర్ 0 అయిన కేసులో కంపల్సరిగా 1/0 అంటే ఇన్ఫినిటీయే కదా. సో కాబట్టి x² minus 4 is equal to 0, x is equal to 2r minus 2. Therefore x is equal to minus 2 and x is equal to 2r ఏ asymptotes అవుతాయండి, vertical asymptotes అవుతాయండి. vertical asymptote అవుతుంది. నోట్ చేయండి అమ్మా. దీనికి వెర్టికల్ అసిమ్ప్టోట్ అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి, డినామినేటర్ పార్ట్ అనేది 0 కావాలి. రాస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, oblique asymptote. Keep the heading. Asymptote అంటే is nothing but line.
asymptote. హైపర్బోలాలో మనం టాంజెంట్ అన్నాం అంతే కదా, అంటే ఆ కర్వ్‌ని అది ఇన్ఫైనైట్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అని అర్థం. రైట్. asymptote, oblique asymptote అంటే y is equal to mx plus c, where m not equal to 0 finite value, finite is an oblique asymptote, is an oblique asymptote to y is equal to f of x. y is equal to f of x. ఈ ఆబ్లిక్ జనరల్ గా మనకి y is equal to mx కదండి, పాసింగ్ త్రూ ఆరిజిన్ అంటే y m is equal to ఏమవుతుంది మనకి జనరల్ గా y by x అవుతుంది. అంటే స్లోప్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇక్కడ ఒక ఆబ్లిక్ అసిమ్ప్టోట్ కి మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే m వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి అంటే m is equal to లిమిట్ ఎక్స్టెండ్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ y by x, y అంటేనే f of x by x. అంటే స్లోప్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, జనరల్ గా స్లోప్ అంటే y by x, y అంటేనే f of x కదా, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ f of x by x అనేది స్లోప్ అవుతుంది. సో y is equal to mx plus c అయితే c is equal to ఫార్ములా ఏంటి, y minus mx అన్నమాట. c is equal to y minus mx. ఆ ఫార్మేట్ లో తీసుకొస్తే c is equal to y minus fx, అంటే ఇక్కడ fx minus mx వస్తుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ fx minus mx. అంటే మనం ఇక్కడ వెర్టికల్ అసిమ్ప్టోట్ కావాలి అనుకుంటే మనం ఏం చేసాము, డినామినేటర్ ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ నాట్ డిఫైన్ అని ఒక కేసు పెట్టాము. హారిజంటల్ అసిమ్ప్టోట్ అంటే ఏమన్నాము, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ f of x చేస్తే ఒక ఫైనైట్ వాల్యూ వచ్చేసింది. ఆ విధంగా మనం హారిజంటల్ అసిమ్ప్టోట్ ని క్యాలిక్యులేషన్ చేసాం. ఆబ్లిక్ అసిమ్ప్టోట్ అంటే ఏమిటి అంటే y is equal to mx plus c. m అంటే అర్థం ఏంటి, y by x, y అంటే మీనింగ్ ఏంటి, f of x. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ f of x by x ఉన్నట్లయితే దాన్ని మనం స్లోప్ m అని అంటాం. c అనేది అంటే అర్థం ఏంటండి, c వాల్యూ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాము అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ fx మైనస్ mx గాని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి c వాల్యూ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు mx ప్లస్ c ని క్యాలిక్యులేషన్ చేయటమే. రాయండి అమ్మా, ఒక ఎగ్జాంపుల్ రాయండి. దీనికి మీరు చెప్తారా, ఆబ్లిక్ ఫైండ్ ద ఆబ్లిక్ అసిమ్ప్టోట్. స్ట్రైట్ లైన్ అసిమ్ప్టోట్ అంటేనే స్ట్రైట్ లైన్ అన్న, మన హైపర్బోలాలో డిస్కస్ చేసాం కదా, టాంజెంట్ అన్నాం. ఆ కర్వ్ కి టాంజెంట్ అట్ ఇన్ఫైనైట్ పాయింట్ దగ్గర, టాంజెంట్ అంటే లైనే కదా. ఇందులో డిఫరెంట్ లైన్స్, ఒకటి హారిజంటల్ ఉండొచ్చు, రెండు వెర్టికల్ గా ఒకటి ఉండొచ్చు, హారిజంటల్ గా ఉండొచ్చు, ఆబ్లిక్ గా ఉండొచ్చు. దీనికి ఫైండ్ అవుట్ చేయండి ఆబ్లిక్ అసిమ్ప్టోట్ అనేది y is equal to 2x cube minus 3x square plus 1 by x square plus 2x plus 3. What is the find oblique asymptote? ఇది రాస్తే చెప్పండి అమ్మా, నేను దీనికి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఫైండ్ ఆబ్లిక్ అసిమ్ప్టోట్. ఇది కంప్లీట్ అయితే చెప్పండి అమ్మా. ఓకేనండి. సో y is equal to, ముందుగా y is equal to mx plus c is oblique asymptote. m అంటే అర్థం ఏంటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ y by x అనే కదా, అంటే f of x by x అని అర్థం. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ f of x అంటే ఇదే కదండి, 2x cube minus 3x square plus 1 by x into
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3. ఇప్పుడు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు హైయెస్ట్ ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ 2, ఇక్కడ హైయెస్ట్ ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ 1. సో ఈ వాల్యూ 2 అయిపోయింది. సో m is equal to 2 అని అర్థం కదా. సో ద నెక్స్ట్ కండిషన్ ఏంటండి, సి అంటే ఫార్ములా ఏం చెప్పాను, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎంఎక్స్ అని అర్థం. అంటే దాని మీనింగ్ ఏంటండి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ ఎంత వస్తుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2x³ మైనస్ 3x² ప్లస్ 1 బై జస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదేనండి, x² ప్లస్ 2x ప్లస్ 3 మైనస్ ఎంఎక్స్, ఎం అంటే 2x. దీనికి ఎల్సిఎం తీసుకొని చేయటమే కదండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎంత అయిపోయిందండి, ఇక్కడ 2x³ మైనస్ 3x² ప్లస్ 1 మైనస్ 2x³ మైనస్ 4x² మైనస్ 6x బై x² ప్లస్ 2x ప్లస్ 3. అంటే ఏదైనా ఒక 2x³ ఎప్పుడైనా లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ చేయాలి అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ న్యూమరేటర్ బై హైయెస్ట్ ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ ఇన్ డినామినేటర్. అంటే అప్పుడు ఏమైపోతుంది, వెరీ గుడ్ ఆకాష్. సో దిస్ ఈజ్ -7/1. అంటే సి వాల్యూ ఎంత వచ్చిందండి, -7. సో మనకు కావాల్సింది ఏంటండి, ఆబ్లిక్ ఎసిమ్టోట్. అంటే y is equal to mx plus c implies y is equal to 2x minus 7. ఇది మీకు స్టార్టింగ్ లో చెప్పినప్పుడు మాత్రమే ఇది ఉంటుంది, కానీ మళ్ళీ ప్రాబ్లం చేసేటప్పుడు ప్రాబ్లం ఏదైనా కొత్తగా ఇచ్చారనుకోండి, మీరు ఒక స్టెప్ లో రాసేస్తారు ఇది. రైట్, నోట్ చేయండి అమ్మా. దీన్ని బట్టి ఈ ఎసిమ్టోట్స్ బట్టే క్వాడ్రాటిక్ కర్వ్ ఫ్రాక్షనల్ పార్ట్ లో చేయొచ్చు. కర్వ్స్ డ్రా చేయడానికి వీటికి బాగా ఉపయోగపడతాయండి. ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ, ఆల్రెడీ ఇన్ఫినిటీ మీరు కేసు డిస్కస్ చేస్తారు కదమ్మా. ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇది రాస్తారండి, రాసేసారా? అంటే దీని అర్థం ఏంటంటే సతీష్, ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ అంటే 1/x టెండ్స్ టు ఇన్ఫినిటీ అని అర్థం. ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అన్నప్పుడు 1/x టెండ్స్ టు మైనస్ ఇన్ఫినిటీ అని అర్థం. కావాలంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇది దీని అర్థం అన్నమాట. ఇది 0 కదా, 0కి ప్లస్ అన్నప్పుడు ఇది ప్లస్ ఇన్ఫినిటీ, 0కి మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ. ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్న 0, బై ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్న 0. m is equal to 2 ఎలాగా, లిమిట్స్ లో మనం డిస్కస్ చేస్తాం కదా నాన్న. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ కోఎఫిషియంట్ ఇన్ న్యూమరేటర్, x³ కోఎఫిషియంట్ ఎంత 2, x ఇంటూ x² అంటే x³ కదా, దీని యొక్క కోఎఫిషియంట్ 1, 2/1. ఓకేనా బాబు? సతీష్ క్లారిటీ వచ్చిందా? ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఈ ఒక్క ఎగ్జాంపుల్ తో మీకు సరిపోద్దండి. జస్ట్ ఏంటంటే చూడండి, y is equal to ఈ గ్రాఫ్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి, ఇది 0 కదా, 0కి ఇది ఇటువైపు ఉంటే 0 ప్లస్ అంటే x టెన్స్ టు 0 ప్లస్ దగ్గర దాని అర్థం ఏంటండి, 1/x టెన్స్ టు ఇన్ఫినిటీ. 1/x అంటే ఇది అనమాట, ఇక్కడ ఎక్కడో కట్ అవుతా ఉంటుంది. అట్లాగే x టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ దగ్గర x టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నప్పుడు y వాల్యూ ఎంత అవుతుందండి, 0. ఎందుకంటే 1/x టెన్స్ టు 0. ఈ పక్కకు వద్దాం, ఇది x టెన్స్ టు 0 మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాబట్టి 0 మైనస్ 1/x టెన్స్ టు, ఇదంతా నెగిటివ్ బై పార్ట్ అన్నమాట కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ.
ఎక్స్ టెన్స్ టు మైనస్ ఇన్ఫినిటీ, ఎక్స్ అనేది మైనస్ ఇన్ఫినిటీ అన్నప్పుడు y వాల్యూ మళ్ళీ 0. సో 1/x అనేది 0. అందుకే మీకు లిమిట్స్ లో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అనేది 1/x అనేది నాట్ డిఫైన్డ్ అంటాం. లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ 1/x అనేది డిఫైన్డ్ is equal to 0, which is defined. ఇది ఎందుకు నాట్ డిఫైన్డ్ అవుతుంది అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ప్లస్ 1/x అనేది ఇన్ఫినిటీ, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 మైనస్ 1/x అనేది మైనస్ ఇన్ఫినిటీ. ఓకేనా సతీష్, క్లారిటీ వచ్చిందా? ఇవన్నీ మీకు చెప్తారండి లిమిట్స్ లో. సతీష్ రైట్, ఓకేనండి. ఇక్కడ ఎందుకు తీసుకున్నా అంటే ఈ డబ్బా దీనికి రిలేటెడ్, ఈ డబ్బా దీనికి రిలేటెడ్ అని. రైట్ తేజ్దీప్, ఇది ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో నేర్చుకుందే కదా నాన్న, లిమిట్స్ కాన్సెప్ట్ లో చెప్తారు కదా, అందుకనే రఫ్ చేసిన చిన్న డౌటే కదా అని సింపుల్ గా చెప్పాను. రైట్, ఓకేనా తేజ్దీప్? రైట్ అండి. ఏరియా బౌండెడ్ బిట్వీన్ టూ కర్వ్స్, ఏరియా బౌండెడ్ బిట్వీన్ టూ కర్వ్స్, ఏరియా బౌండెడ్ బిట్వీన్ టూ కర్వ్స్. టూ కర్వ్స్ లో ఏరియా బౌండెడ్ ఎట్లా మాట్లాడతాం ఒకసారి చూడండి. సపోజ్ కర్వ్ ఇలా ఉందనుకోండి, ఇది y is equal to f of x కర్వ్ అండి, ఇది y is equal to g of x కర్వ్, ఇది x is equal to a లైన్, ఇది x is equal to b లైన్. వీటి మధ్యలో ఉన్నటువంటి ఏరియా, ఈ ఏరియా ఇలాగైనా ఉండొచ్చు. అంటే ఈ కర్వ్ యొక్క నేచర్ ఎలా ఉన్నది అట, రెండు కర్వ్స్ కూడా అబౌవ్ ఎక్స్ యాక్సిస్ అని అర్థం. లేదా ఇలా ఉందనుకోండి, ఇది y is equal to f of x, y is equal to g of x, మళ్ళీ x is equal to a, x is equal to b. అంటే రెండు కర్వ్స్ బిలో ద ఎక్స్ యాక్సిస్ అయినా ఉండొచ్చు, లేదా రెండు కర్వ్స్ కూడా మనకి ఒకటి అప్పర్ పార్ట్, ఒకటేమో అబోవ్ ఎక్స్ యాక్సిస్, ఒకటేమో బిలో పార్ట్. అంటే ఎక్స్ యాక్సిస్ రిలేటెడ్ గా ఉన్నది ఇదే కదా. అంటే ఇది x is equal to a, ఇది b అనుకోండి, ఇది x is equal to a అనుకోండి. ఈ పార్ట్ లో ఉండేటప్పుడు ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి అనుకోండి, అంటే ఈ 3 కేటగిరీ తప్ప ఇంకో కేటగిరీ లేదు కదా. అంటే ఇక్కడైనా ఒకటే. ఏంటి అంటే అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. ఇక్కడ బౌండరీస్ ఏంటి, ఇక్కడ x is equal to a, x is equal to b. అంటే ఏరియా is equal to, మనం గుర్తు పెట్టుకునే విధానం ఏంటి అంటే బౌండరీస్ a, b, బౌండరీస్ a, b. దీని అర్థం ఏంటండి, y అప్పర్ కర్వ్ మైనస్ లో, ఇది ఎలా వస్తుంది ఏరియా, అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వే కదా. అప్పర్ మైనస్ లోవర్ 10th క్లాస్ లో మెన్సురేషన్ లో కూడా డిస్కస్ చేస్తాం మనం. సర్కిల్లో రెండు మనం పార్ట్ లో డిస్కస్ చేసినట్టుగా అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అంటే YUC మైనస్ YLC ఆఫ్ dx. U అంటే ఏంటండి, అప్పర్ కర్వ్. L అంటే ఏంటండి, లోవర్ కర్వ్. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ ఈ కేసులో అయినా సరే సింపుల్ టెక్నిక్. కర్వ్ ఎలా ఇచ్చినా సరే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఏరియా ఆఫ్ ద రిక్వైర్డ్ రీజియన్ అంటే సింపుల్ టెక్నిక్ y ఆఫ్ అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. ఈ కేసులో అప్పర్ కర్వ్ f of x, లోవర్ కర్వ్ g of x.
ఈ కేసులో కూడా అప్పర్ కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోవర్ కర్వ్ జీ ఆఫ్ ఎక్స్. మీరు జీ ఆఫ్ ఎక్స్ అప్పర్ కర్వ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లోవర్ కర్వ్ కాదండి అక్కడ. ఎందుకంటే నెగిటివ్ పార్ట్ వెళ్తూ ఉన్న కొద్దీ అది చిన్నగా అవుతా ఉంటది కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్పర్ కర్వ్. ఇది అలాగా క్లారిటీ ఉంటది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అప్పర్ కర్వ్ జీ ఆఫ్ ఎక్స్ లోవర్ కర్వ్ కాబట్టి కంబైన్డ్ గా మనం ఎలా రాయొచ్చు అంటే ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఎక్స్ 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 ఎందుకు అంటున్నాను అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి. ఎక్స్ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ తో మాట్లాడేటప్పుడు మాత్రమే, ఏదో పోకి స్టెప్ అనుకోకండి, ఎక్స్ యాక్సిస్ తో మాట్లాడేటప్పుడు మాత్రమే మనం ఏం మాట్లాడతామండి, అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్, అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్, అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి అంటాం. కర్వ్స్ ఏమైనా ఇవ్వచ్చు. కర్వ్స్ గురించి మనం అంటే ఇంటిగ్రల్ పార్ట్ కర్వ్ ఇస్తాడా, లేకపోతే సర్కిల్ ఇస్తాడా, లేకపోతే పాలినామియల్ ఇస్తాడా అనేది డిఫరెంట్ నేచర్. అన్నిటికీ కంబైన్డ్ ఫార్మేట్ ఇదే అన్నమాట. రాయండి అమ్మా ఇది. ఎక్స్ లో చూసేటప్పుడు, ఎక్స్ లో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు, ఎక్స్ లో లిమిట్స్ ఇచ్చేటప్పుడు అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్, అదే స్టాండర్డ్ డెఫినిషన్. అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. రైట్, నోట్ చేశారండి? థ్యాంక్ యూ సతీష్. రైట్, సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. ఈసారి ఎక్స్ యాక్సిస్ తో తీసుకున్నాం. మేబీ ఒక్కొక్కసారి వై యాక్సిస్ తో కూడా చూడొచ్చు. వై యాక్సిస్ తో కూడా ఉన్నది అంటే ఎట్లా? సమ్ టైమ్స్ ఏరియా క్యాలిక్యులేషన్ ఇట్ ఈస్ కన్వీనియంట్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్. సమ్ టైమ్స్ అది అవసరం లేదనుకోండి, ఏరియా కన్వీనియంట్ విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్ అంటే హీట్ ఎక్కిపోయిందండి. రైట్, సో ఇక్కడ వై యాక్సిస్ తో ఎట్లా అంటే ఎగ్జాంపుల్ దిస్ ఈస్, ఇదొక కర్వ్ ఉంది, ఇదొక కర్వ్ అండి. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ వై. ఇది వై ఈజ్ ఈక్వల్ టు సి లైన్, ఇది వై ఈజ్ ఈక్వల్ టు డి లైన్.
అంటే రెండు y యాక్సిస్, ఇది y యాక్సిస్ కదండి, ఇది 0 అంటే దాని అర్థం ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, రెండు రైట్ అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. లేదా ఇలా రాయొచ్చు, రెండు కూడా ఇది y ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y, x ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ y, ఇది y ఈజ్ ఈక్వల్ టు c, y ఈజ్ ఈక్వల్ టు d బిట్వీన్ ద లిమిట్స్. దీని అర్థం ఏంటండి? ఇది y ఈజ్ ఈక్వల్ టు d, y ఈజ్ ఈక్వల్ టు c. అంటే ఇట్లా ఉన్నటువంటి ఏరియా ఫైండ్ అవుట్ చేయటం ఎలా? చూడండి, y యాక్సిస్ కి రెండు రైట్ సైడ్, y యాక్సిస్ కి రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, y యాక్సిస్ కి లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. ఏ కేసు తీసుకున్నా సరే ఇది x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ y, x ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ y. ఇప్పుడు కండిషన్ ఒకసారి చెక్ చేయండి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ c టు d x, దీన్ని ఏమంటామంటే రైట్ మైనస్ లెఫ్ట్, x రైట్ కర్వ్ మైనస్ x లెఫ్ట్ కర్వ్ dy, dy y అంటే y యాక్సిస్ అని అర్థం. y is equal to c, y is equal to 2 f of y. So this is r means right curve, l means left curve, r అంటే right curve, l అంటే left curve. సో therefore దీనినే ఎలా రాయొచ్చండి? ఇంటిగ్రేషన్ c to d రైట్ కర్వ్ అని x అన్నా, ఇక్కడ ఏ ప్రతి కేసులో కూడా చూడండి, ఇక్కడ రైట్ కర్వ్ f ఆఫ్ y, లెఫ్ట్ కర్వ్ g ఆఫ్ y, ఇక్కడ f ఆఫ్ y, g ఆఫ్ y, f ఆఫ్ y, g ఆఫ్ y అంటే రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్. అంటే ఆ ప్రతి కేసులో కూడా మనకి రైట్ కర్వ్ అంటే f ఆఫ్ y ఉంది, ఇక్కడ మైనస్ g ఆఫ్ y. ఎందుకంటే ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకున్నాము అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజీ అవుద్దని, అంతే, అంతమించి ఎక్కువ ఏం కాదు. ఒక ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. అక్కడ f ఆఫ్ y మైనస్ g ఆఫ్ y రాయండి అమ్మా. విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ లెఫ్ట్ కర్వ్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అంటే వాడి ఇచ్చిన కర్వ్ బట్టి మనం చేస్తాం అన్నమాట. నేను చార్ట్ ఏమైనా, చార్ట్ హోస్ట్ ఉంది కదమ్మా ఆకాష్, చార్ట్ డిజేబుల్ చేయాలా? కర్వ్స్ మనం ఎలాగా చేస్తాం కదమ్మా, అందుకని. అంటే కర్వ్ అనేది మనం ఎట్లాగా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం డిస్కస్ చేస్తామమ్మా. రైట్. కంప్లీట్ కోర్స్ విత్డ్రా చేశారు. నోట్ చేయండి, కంప్లీట్ రాయండి అమ్మా. ఈ గ్రాఫ్స్ అనేవి మళ్ళీ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రాఫ్ అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. అప్పుడు వస్తాయి కదా, దానికి అనుగుణంగా చెప్దాం. ఏది రైట్ కరువు, ఏది అప్పర్ కరువు అనేది డిస్కస్ చేస్తాను. యూ డోంట్ వరీ. ఓకే అమ్మా, రైట్. రాయండి అమ్మా. ఏరియా ఎన్క్లోజ్డ్, ఫస్ట్ క్వశ్చన్. ఏరియా ఎన్క్లోజ్డ్ ఎలిప్స్, ఎలిప్స్ x square by a square plus y square by b square is equal to 1 is. జనరల్ గా మనం ఎలిప్స్ అంటే మనకి డయాగ్రామ్ ఎలా ఉంటుందండి? ఈ ఎలిప్స్ లో చూడండి, ఇది ఆల్రెడీ a, 0, ఇది మైనస్ a, 0, ఇది 0, b, ఇది 0, -b.
ఇప్పుడు ఆల్రెడీ ఇది 0 కదండి. చూడండి మీకు ఇప్పుడు x ప్లేస్ లో -x సబ్స్టిట్యూషన్ చేసినా సరే ఈ కర్వ్ మారదు. y ప్లేస్ లో -y సబ్స్టిట్యూషన్ చేసినా ఈ కర్వ్ మారదు. అంటే దాని అర్థం ఏంటి? ఇది సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్ ఉంది, అట్లాగే సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్ కూడా ఉన్నది. సో కాబట్టి సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్, సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్. అంటే బోత్ సిమెట్రిక్ అన్నమాట. అంటే x యాక్సిస్ సిమెట్రిక్ అవుతుంది, y యాక్సిస్ సిమెట్రిక్ అవుతుంది. అంటే x యాక్సిస్ సిమెట్రిక్, y యాక్సిస్ సిమెట్రిక్ అంటే ఏదైనా ఒక పోర్షన్ ఫైండ్ అవుట్ చేసి, సపోజ్ దీని యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనుకోండి. ఈ ఏరియా A1 అయింది అనుకోండి. ఈ టోటల్ ఎలిప్స్ ఏరియా ఏమవుతుందండి? 4 టైమ్స్ ఆఫ్ A1. ముందుగా ఇది A1 ఫైండ్ అవుట్ చేద్దాం. సో A1 అంటే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలండి? ఇక్కడ ఆల్రెడీ మనకి A, 0 తెలుసు కాబట్టి 0 నుంచి Aకి క్యాలిక్యులేషన్ చేస్తే x మాట్లాడతాం. 0 నుంచి Bకి క్యాలిక్యులేషన్ చేస్తే y మాట్లాడతాం. అంటే y dx x dy ఏది రాసినా ఒకటే. సో y dx చేద్దాం. సో x² + y² a² + y² / b² = 1. సో y² / b² = 1 - x² / a² a² - x² అంటే y² అర్థం ఏమైపోయిందండి? b² / a² ఇంటూ a² - x² అని అర్థం. అంటే y b/a √a² - x² అని అర్థం. అంటే x ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందండి? ఇది x యాక్సిస్ ని ఎక్కడి వరకు కట్ చేస్తాంది? x 0 నుంచి a దాకా కట్ చేస్తాంది. అంటే a1 ఇంటిగ్రేషన్ 0 to a f of x dx 0 to a y dx అంటే 0 to a y అంటే ఇదే కదండి. b/a √a² - x² dx. b/a కాన్స్టెంట్ అండి. ఇది ఆల్రెడీ మనకి స్టాండర్డ్ నోటేషనే. √a² - x² కి ఇంటిగ్రేషన్ ఏంటి? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. √a² - x² కి ఇంటిగ్రేషన్ x/2 ఇంటూ గివెన్ a² - x² ప్లస్ a²/2 ఇంటూ ఇది డినామినేటర్ లో ఉండేటప్పుడు అంటే sin ఇన్వర్స్ ఆఫ్ a/x. లిమిట్స్ ఏంటండి? 0 to a. ఇప్పుడు అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. b/a ఇంటూ a/2 a² - a² అంటే a ఇంటూ 0 మైనస్ లోవర్ లిమిట్ ఇక్కడ 0 ప్లస్ a²/2 ఇంటూ sin ఇన్వర్స్ ఆఫ్ a/x అంటే sin ఇన్వర్స్ ఆఫ్ a/a మైనస్ 0 అంటే 1. sin ఇన్వర్స్ 1 అంటే అర్థం ఎంతండి ఇక్కడ? దేర్‌ఫోర్ sin ఇన్వర్స్ 1 అంటే దాని అర్థం ఏంటండి? a1 b/a ఇంటూ a²/2 sin ఇన్వర్స్ 1 అంటే π/2 a క్యాన్సిల్ అయిపోతుంది. πab/4 మనకు అడిగింది ఏరియా. a 4 టైమ్స్ ఆఫ్ a1 అంటే 4 ఇంటూ πab/4 4 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఏరియా πab. నోట్ చేయండి అమ్మా. ఏరియా ఆఫ్ ఎలిప్స్ ఈస్ πab. మీరు ఇది కావాలంటే రాసుకోండి ఇక్కడ. ఈస్ సిమెట్రీ both axis సో కాబట్టి ఎన్ని పాయింట్స్ ఆఫ్ సిమెట్రీ వస్తుందండి? 4 points of symmetry happens. So there are 4 symmetrical portions region రాసుకోండి కావాలంటే. 4 symmetrical portions is region. 4 symmetrical portions. సిమెట్రికల్ పోర్షన్స్ అంటే ఒక సిమెట్రికల్ పోర్షన్ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందని దాని అర్థం అక్కడ.
నోట్ చేయండి అమ్మా. అర్థమైందా? మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి అమ్మా. ఇది ఎలిప్స్ ఈక్వేషన్ x² / a² + y² / b² = 1. ఇది x ప్లేస్ లో -x సబ్స్టిట్యూషన్ చేసినా, x ప్లస్ y ప్లస్ లో -y సబ్స్టిట్యూషన్ చేసినా సేమే వస్తుంది. కాబట్టి సిమెట్రిక్ అబౌట్ x యాక్సిస్ యాజ్ వెల్ యాజ్ y యాక్సిస్. కాబట్టి 4 పార్షన్ సిమెట్రీ వస్తుందన్నమాట. ఒక పార్షన్ ఫైండ్ అవుట్ చేశాను. నేను y² / b² = 1 - x² / a² అంటే y ఎంత వచ్చింది? b/a × √a² - x². మనకి ఏరియా, ఈ ఏరియా అంటే అర్థం ఏంటి? 0 నుంచి a దాకా ఉన్నటువంటి ఏరియా అన్నమాట. a1 = 0 to a y dx. ఇక్కడ y అంటే ఈ పర్టిక్యులర్ ఏరియా అంటే దాని అర్థం ఏంటంటే √a² - x². దీనికి నోట్ చేస్తారా అనేది? రైట్. a/x ఎందుకు? sin ఇన్వర్స్ a/x ఇది ఫార్ములా బాబు ఇది. √a² - x² కి ఫార్ములా x/2 √a² - x² a²/2 sin ఇన్వర్స్ a/x. a to 0 ఈ లిమిట్స్ కి అప్లై చేస్తే 0 వచ్చేసింది. a to 0 ఈ లిమిట్స్ కి అప్లై చేస్తే a to a వచ్చింది. sin ఇన్వర్స్ 0 to 0 కదా. ఎస్ ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ చేసి లిమిట్స్ అప్లై చేయటమే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి. ఇప్పుడు ఈ సర్కిల్స్ లో కావాలంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి? πab సర్కిల్స్ కి దీనికి తేడా ఏంటి? a = b తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ అంటే πa² కదా. ఎందుకంటే ఇది ఎలిప్స్ కదండి. ఈ డిస్టెన్స్ a, ఈ డిస్టెన్స్ b కదా. ఈ డిస్టెన్స్ ఈక్వల్ అయిపోతే a = b ఈక్వల్ అయిపోతే ఈ ఎలిప్స్ కాస్త సర్కిల్ అయిపోతుంది. సో సర్కిల్ ఏరియా అంటే అవుతుందండి πab a × b a². a b ప్లస్ లో a సబ్స్టిట్యూషన్ చేస్తాం కాబట్టి πa². అంటే ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ డెరివేషన్ ఇలా కూడా చేయొచ్చు బై యూజింగ్ డెఫినెట్ ఇంటిగ్రేషన్. రాయండి అమ్మా. నెక్స్ట్ కండిషన్, ద ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ the area enclosed by the curves
x square is equal to 4by and y is equal to mx. అంటే x square is equal to 4by, y is equal to mx తో ఫామ్ అయ్యేటటువంటి ఏరియా ఎంత వస్తుంది అనేది క్వశ్చన్. డయాగ్రామ్ రఫ్ స్కెచ్ డ్రా చేయమన్నాం కదండి. ఫస్ట్ y is equal to x, ఇది y is equal to x కాబట్టి ఇది ఏమవుతుందండి, ఇది y is equal to x అండి. ఇది x square is equal to 4by. This is called x square is equal to 4by. ఇది y is equal to x లైన్. ఈ రెండిట్ల మధ్య ఉన్నటువంటి ఏరియా అడుగుతున్నాడు. ఈ ఏరియా అడుగుతున్నాడండి. ఈ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే ఖచ్చితంగా మనం ఈ రెండిట్లో ఇది ఒక జీరో, దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే కదండి. మనకి అభివృద్ధి ఏంటి ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ తో మాట్లాడాము అంటే అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. ఇందులో అప్పర్ కర్వ్ ఏంటి, y is equal to x అప్పర్ కర్వ్. ఈ లోవర్ కర్వ్ ఏంటి, ఇదే కదా పరాబోలా కదా, ఇది y is equal to mx. అంటే అప్పర్ కర్వ్ అనేది mx, y is equal to mx అనేది అప్పర్ కర్వ్. లోవర్ కర్వ్ అంటే ఏంటి, x square is equal to 4by. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమైపోతుంది, అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. అంటే చేయాల్సింది వచ్చేసింది. మనకు కావాల్సింది ఏంటి, ఒక పార్ట్ ఏమో ఆరిజిన్ అయిపోయింది, ఇంకొక పార్ట్ కట్టాలి. ఇంకొక పార్ట్ అంటే ఇదే కదండి, ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అసలు ఇది కూడా మనం కట్టాల్సిన, మనం ఇది డయాగ్రామ్ చెప్పకపోయినా చెప్పచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాయాలి అండి అంటే, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కర్వ్స్. ఆ టూ కర్వ్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటా టూ పాయింట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ టూ కర్వ్స్ అనేది, x square is equal to 4by and y is equal to mx. సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. x square is equal to 4b into y అంటే mx. ఈ టూ టర్మ్స్ లో x ని కామన్ తీయండి. x ని కామన్ తీస్తే x minus 4mb is equal to 0. అంటే x is equal to 0, x is equal to 4mb. x is equal to 0 అయినప్పుడు y వాల్యూ కూడా ఏమవుతుందండి, 0. అట్లాగే ఎందుకంటే y is equal to mx కదా, అప్పుడు y is equal to mx కాబట్టి m into 4mb అంటే దాని అర్థం ఏంటండి, 4m square b. అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమొచ్చేసాయండి మనకి, 0, 0 అండ్ 4mb, 4m square b. అంటే మనం ఇక్కడ రెండు రకాలుగా చేయొచ్చండి. మనం x యాక్సిస్ ని మాట్లాడుతున్నామా, y యాక్సిస్ ని మాట్లాడుతున్నామా చెక్ చేసుకోవాలి. ఏది చేస్తే బెటర్ అంటే, ఏదైతే సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుందో అదే చేస్తాం. ఇక్కడ చూడండి, x మాట్లాడేటప్పుడు x కోఆర్డినేట్స్ మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఇది 0, ఇది ఎంత అండి, x is equal to 4mb. x మాట్లాడేటప్పుడు అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్ అంటాం, y మాట్లాడేటప్పుడు రైట్ కర్వ్ మైనస్ లెఫ్ట్ కర్వ్ అంటాం, అంతే కదా. సో ఇప్పుడు రిక్వైర్డ్ ఏరియా అంటే అర్థం ఏంటండి, ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to 4mb y అప్పర్ కర్వ్ మైనస్ y లోవర్ కర్వ్ dx. This is equal to ఇంటిగ్రేషన్ 0 to 4mb. ఇక్కడ అప్పర్ కర్వ్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ అప్పర్ కర్వ్ అంటే ఇదే కదండి, y is equal to mx మైనస్ లోవర్ కర్వ్ అంటే ఎంత అండి, ఇక్కడ ఇది x square is equal to 4by అయితే y is equal to x square by 4b. x square by 4b dx. మళ్ళీ చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా ఈ ఏరియాస్ లో గమ్మత్తు ఏంటంటే, ఓన్లీ గ్రాఫ్ వేసేస్తే సమ్ అయిపోయినట్టే.
ఎంఎక్స్ కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఎక్స్ కి అంటే ఎక్స్ పవర్ n ఇంటిగ్రేషనే. ఎక్స్ స్క్వేర్ కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఎక్స్ పవర్ n కి ఇంటిగ్రేషనే. అంటే ఇంటిగ్రేషన్ చేయాల్సినటువంటి పార్ట్ అంతా చిన్నదే. లిమిట్స్ సబ్స్టిట్యూషన్ చేయటమే. అదొక్కటే చూసుకోవాలి తప్ప, అంటే మేజర్ పార్ట్ అంటే గ్రాఫ్ మనం అది ఇచ్చిన దానిని జాగ్రత్తగా చూసుకుంటే చాలు. అక్కడే సగం సమ్ అయిపోయి. ఇదంతా కూడా మీకేంటంటే సమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్పాను గానీ, మామూలుగా అయితే 2 మినిట్స్‌లో 1 మినిట్‌లో చేసేయొచ్చు. కదా! సో, ఇక్కడ దీని అర్థం ఏంటండి? m ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్రాక్టీస్‌లో మీకొచ్చేస్తదండి. మీరు ప్రాక్టీస్‌లో వెళ్తా ఉంటాం కదా! ఫాస్ట్‌గానే చేయగలుగుతారు. ఇబ్బందేం లేదు. ఎక్స్‌కి ఇంటిగ్రేషన్ ఎక్స్ స్క్వేర్ బై 2, ఎక్స్ స్క్వేర్‌కి ఇంటిగ్రేషన్ ఎక్స్ క్యూబ్ బై 3 ఇంటూ 4b బిట్వీన్ ద లిమిట్స్ 4mb. అప్పర్ లిమిట్ ఉంటే చాలు కదండి. లోవర్ లిమిట్ అక్కర్లేదుగా. m ఇంటూ ఎంత అవుతుందండి ఇక్కడ? సో, నోట్ చేయండి. సింప్లిఫికేషన్ చేయండి అమ్మా ఇక్కడ. వైస్ సో, m స్క్వేర్ నోట్ చేయండి అమ్మా. ఫైనల్ గా ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అండి ఇది? 16m స్క్వేర్ b స్క్వేర్ బై 2 మైనస్ 64m క్యూబ్ b క్యూబ్ బై 12b. ఇదంతా మీరు సింప్లిఫికేషన్ చేస్తే 8/3b స్క్వేర్ m క్యూబ్ వస్తుంది. ఈజ్ ఆన్సర్ ఇక్కడ సెపరేట్ గా రాస్తున్నానండి. 8/3b స్క్వేర్ m క్యూబ్. ఇది ఒక స్టాండర్డ్ రిజల్ట్ అండి. అంటే ఒక ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by, y ఈజ్ ఈక్వల్ టు mx లైన్ గాని ఉన్నట్లయితే డైరెక్ట్ గా ఇది ఫార్ములా వేసేయచ్చు. 8/3b స్క్వేర్ m క్యూబ్. కొన్ని ఫార్ములా అంటే కొన్ని స్టాండర్డ్ గా ఉన్న వాటిని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ లో ఈజీ అయిపోతాయి అన్నమాట. ఆ డెరివేషన్స్ కొన్ని చేస్తాం. నోట్ చేయండి అమ్మా. ఓ మై గుడ్నెస్. రైట్. ఇక్కడ చూడండి, ఏదైనా ద కర్వ్ ఎన్క్లోజ్డ్ బై ద కర్వ్స్ అన్నాడు. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by ఒకటి, y ఈజ్ ఈక్వల్ టు mx ఒకటి. అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4by కర్వ్, ఇది మనకు తెలుసు. y ఈజ్ ఈక్వల్ టు mx అనేది పాసింగ్ త్రూ ఆరిజిన్ అని మనకు తెలుసు. ఇన్ కేస్ తెలియకపోయినా పర్లా, ఆ రెండిటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కుంటాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఒక y ఈజ్ ఈక్వల్ టు mx అయినా సబ్స్టిట్యూషన్ చేస్తాం, అందులో x ఈజ్ ఈక్వల్ టు my అయినా సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. y ఈజ్ ఈక్వల్ టు mx సబ్స్టిట్యూషన్ చేస్తాం. x 0 వచ్చింది, x 4mb వచ్చింది. x 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు mx అంటే y 0, x 4mb అంటే y 4m స్క్వేర్ b. అంటే 0 నుంచి 4mb అని అవ్వచ్చు, లేదా రిక్వైర్డ్ ఏరియా 0 నుంచి 4mb అంటే అప్పర్ కర్వ్ మైనస్ లోవర్ కర్వ్. ఇక్కడ అప్పర్ కర్వ్ లైన్, లోవర్ కర్వ్ పరాబోలా. కాబట్టి mx మైనస్ x స్క్వేర్ బై ఇక్కడి నుంచి కామనే కదా. ఓకేనండి. నోట్ చేస్తే మీటింగ్ ఎండ్ చేద్దామండి. థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. రైట్. థ్యాంక్ యూ నాన్న. బాయ్. గుడ్ డే.